Good morning, my dear students. So in last video we discussed some specific terms, definitions of few specific terms like conductance, specific conductance, molar conductance, equivalent conductance, definitions and their mathematical equations. So now in this video I am going to explain the conductance value, the conductivity or conductance value. Either it depends on the concentration of the solution, or either it depends on the speed of the ions, or either it depends on dilution. So in that, first one is the variation of conductivity with concentration. So with concentration, the conductivity value, either it changes or not. First point. So both conductivity as well as molar conductivity, either they change the electrolytes conductivity, either it changes with concentration or not. So both conductivity and molar conductivity, they change with the concentration of the electrolyte solutions. The concentration of electrolyte solution, if it increases, the conductivity value also increases. If conductivity, if it decreases with decrease of concentration of the electrolyte solutions, that means, so conductivity value, it is directly proportional to the concentration of the solution according to this topic. So both conductivity and molar conductivity, they change with the concentration of electrolyte solutions. If you take example sodium chloride electrolyte, so aqueous solution, in that sodium chloride, that is sodium ions and chloride ions. So this sodium chloride electrolyte concentration, if it decreases, that means dilution. If it decreases, the conductivity always decrease with the decrease in concentration, both for weak and strong electrodes. అంటే కండక్టివిటీ వాల్యూ, వాహకత విలువ అనేది, మోలార్ వాహకత విలువ కానీ వాహకత విలువ కానీ గాఢత, ద్రావణం యొక్క గాఢత తగ్గే కొలది, ద్రావణం యొక్క గాఢత తగ్గే కొలది మనకు వాహకత విలువ కూడా తగ్గుతుంది అని ఈ టాపిక్లో మనం చెప్తున్నాం. సో కండక్టివిటీ ఆల్వేస్ డిక్రీజెస్ విత్ డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బోత్ వీక్ అండ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. సో రెండు రకాల ఎలక్ట్రోలైట్లు ఇక్కడ ఉన్నాయి, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అండ్ వీక్ ఎలక్ట్రోలైట్స్. సో స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్కు ఎగ్జాంపుల్ HCl ఎలక్ట్రోలైట్, సోడియం క్లోరైడ్ ఇవి తీసుకోవచ్చు. వీక్ ఎలక్ట్రోలైట్కు అసిటిక్ యాసిడ్ తీసుకోవచ్చు. వీక్ ఎలక్ట్రోలైట్గా సో అమ్మోనియం హైడ్రాక్సైడ్స్, సో ఇవి వీక్. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అంటే ప్రబల ఎలక్ట్రోలైటులు, దుర్బల ఎలక్ట్రోలైటులు. సో ప్రబల మరియు దుర్బల ఎలక్ట్రోలైటుల వాహకత విలువలు ఆ ఎలక్ట్రోలైట్ ద్రావణాల యొక్క గాఢతల మీద ఆధారపడి ఉంటాయి. ఈ కాన్సెప్ట్ ప్రకారం తీసుకుంటే వాహకత విలువలు, మోలార్ వాహకత కానీ వాహకత కానీ ఎలక్ట్రోలైట్ ద్రావణాల యొక్క గాఢత తగ్గే కొలది వాహకత విలువలు కూడా తగ్గును అని సో ఈ కాన్సెప్ట్ చెప్తుంది. సో ఇంకా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే, దీస్ క్యాన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై ద ఫ్యాక్ట్ దట్ ద నెంబర్ ఆఫ్ అయాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్. సో మన ప్రమాణ ఘనపరిమాణంలో, సో ఇన్ ఏ యూనిట్ వాల్యూమ్ ద నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎన్ని అకామిడేట్ అయ్యి ఉన్నాయో, దట్ క్యారీ ద కరెంట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, అవి ఫ్లో అవుతుంటాయి. ఆ ఫ్లో అయిందే మనం కరెంట్గా కన్సిడర్ చేస్తున్నాం. సో ఆ యూనిట్ వాల్యూమ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ అయాన్స్ కరెంటును ఫ్లో చేస్తున్నాయో అది మనము కండక్టివిటీగా కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు డైల్యూట్ సొల్యూషన్ తీసుకుంటే నెంబర్ ఆఫ్
అయాన్స్ నెంబర్ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి సొల్యూషన్లో ఆ యూనిట్ వాల్యూమ్ అంటే ఘనపరిమాణము మనం స్పెసిఫిక్గా తీసుకునే ఘనపరిమాణంలో ఎన్ని నెంబర్ ఆఫ్ అయాన్స్ ఉంటాయో, ఎన్ని అయానుల సంఖ్య ఉంటుందో ఆ సంఖ్య తక్కువగా ఉంటుంది విలీన ద్రావణాలలో. సో కాబట్టి కాన్సన్ట్రేషన్ గాఢత తగ్గే కొలది ద్రావణాల యొక్క ఎలక్ట్రోలైట్ ద్రావణాల యొక్క వాహకత విలువలు తగ్గుతాయి. అది సెకండ్ పాయింట్. సో దిస్ క్యాన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై ద ఫ్యాక్ట్ దట్ నెంబర్ ఆఫ్ అయాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ దట్ క్యారీ ద కరెంట్ ఇన్ ఏ సొల్యూషన్ డిక్రీజెస్ యాజ్ ఆన్ డైల్యూషన్ ఇంక్రీజెస్. లేదా డైల్యూషను లేదా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషను డిక్రీజ్ అయ్యే కొలది, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ ఇఫ్ ఇట్ డిక్రీజెస్ ద కండక్టివిటీ వాల్యూ ఆల్సో decreases. Next, third point, the conductivity of a solution at any given concentration is, సో ఏదో ఒక స్పెసిఫిక్ కాన్సన్ట్రేషన్ వద్ద కండక్టివిటీ ఆ ద్రావణంది క్యాలిక్యులేట్ లేదా లెక్క కడితే, సో 1 యూనిట్ వాల్యూమ్లో 1 యూనిట్ వాల్యూమ్ ఎగ్జాంపుల్కు 2 ప్లాటినం ఎలక్ట్రోడ్స్ తీసుకొని ఆ 2 ప్లాటినం ఎలక్ట్రోడ్స్కు 1 యూనిట్ వాల్యూమ్ స్పేస్లో సొల్యూషన్లో ఎనీ యూనిట్ ఏరియా క్రాస్ సెక్షన్ అండ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ యూనిట్ లెంత్. సో 1 యూనిట్ లెంత్కు యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉన్న స్పేస్లో నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎన్ని మొబిలైజ్ అవుతుంటాయో దట్ ఈజ్ నోన్ యాజ్ కండక్టివిటీ ఆఫ్ దట్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్గా మనము కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్, సో మోలార్ కండక్టివిటీ ఆఫ్ ద solution at given concentration. Molar conductivity of a given concentration. సో ఎగ్జాంపుల్కు λV తీసుకున్నాం అనుకోండి. తీసుకున్నప్పుడు వాటి వాహకత ఎంత ఉంటుంది అంటే, సో మనకు కాన్సన్ట్రేషన్ యాజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ as the concentration of the solution decreases, the conductivity value also decreases. Specifically, molar conductivity goes on gradually decreases. So ఇది మనము ఈ గ్రాఫ్లో అబ్జర్వ్ చేస్తాం, ఈ స్పెసిఫిక్ గ్రాఫ్లో అబ్జర్వ్ చేస్తాం. సో వీ ఆర్ టేకెన్ 3 electrolytes: weak electrolyte, intermediate electrolyte and strong electrolyte. సో దుర్బల, మాధ్యమిక, ప్రబల. సో దుర్బల ఎలక్ట్రోలైట్లు, మాధ్యమిక ఎలక్ట్రోలైట్లు, ప్రబల ఎలక్ట్రోలైట్లతో మనము గాఢతకు వాహకతకు మధ్య అంటే మోలార్ కండక్టివిటీకి మోలార్ వాహకతకు మధ్య గ్రాఫ్ను గీస్తే సో మనకు ఈ టైప్ ఆఫ్ కర్వ్స్ ఏర్పడతాయి. సో దుర్బల ఎలక్ట్రోలైట్కు తీసుకుంటే గాఢత విలువలు తగ్గుతూ పోయే కొలది మనకు వాహకత విలువ కూడా మీరు గమనించినామంటే, సో 0.3 కాన్సన్ట్రేషన్ నుండి 0.2కు, 0.2 నుండి 0.1కు, ఇంకా 0కు, సో కాన్సన్ట్రేషన్కి వచ్చే దొరకలది మనకు వాహకత విలువలు ఈ విధంగా గమనిస్తాం. సో మోలార్ కండక్టివిటీ ఆఫ్ ఎ సొల్యూషన్ at a given concentration is the conductance of the volume V. సో ఏదో ఒక కాన్సన్ట్రేషన్ ఉన్న సొల్యూషన్ను పిక్ చేసుకుంటే ఆ వాల్యూమ్ V సొల్యూషన్లో 1 mole ఆఫ్ ఎలక్ట్రోలైట్ kept between 2 electrodes. ఎగ్జాంపుల్కు 2 ప్లాటినం ఎలక్ట్రోడ్స్లో యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A అండ్ డిస్టెన్స్ ఆఫ్ ద యూనిట్ లెంత్ కన్సిడర్ చేస్తే λm. So lambda m may molar conductivity of that electrolyte. Lambda m is equals to Ka by L. K specific conductance, A unit area, L length of that distance. రెండు ఎలక్ట్రోడ్స్ మధ్య ఎంత డిస్టెన్స్ ఉందో అది. సో మోలార్ కండక్టివిటీ lambda m is equal to Ka by L. సో So next topic, Kholraush law. So వేరియేషన్ ఆఫ్ కండక్టెన్స్ విత్ కాన్సన్ట్రేషన్ అబ్జర్వ్ చేసినాం. సో ఏమది అంటే కాన్సన్ట్రేషన్ తగ్గే కొలది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ సంఖ్య తగ్గిపోతుంది. సో ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్కు ఒక 1 mole సోడియం క్లోరైడ్ డిజాల్వ్ చేసినాము అంటే,
సో 1 mole ఆఫ్ సోడియం క్లోరైడ్తో 1 mole ఆఫ్ సోడియం అయాన్స్ 1 mole ఆఫ్ క్లోరైడ్ అయాన్స్గా డిజాల్వ్ అవుతుంది ఎగ్జాంపుల్కు. సో కాబట్టి నెంబర్ ఆఫ్ అయాన్స్ 1 mole అయితే అదే మనం 0.1 అంటే ఇంకా సోడియం అయాన్స్ క్లోరైడ్ అయాన్స్ డిక్రీజ్ అయిపోతాయి. సో కాబట్టి మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ తక్కువగా అవి కాన్సన్ట్రేషను డిక్రీజ్ అయింది కాబట్టి గ్రాడ్యువల్గా కండక్టెన్స్ వాల్యూ కూడా డిక్రీజ్ అవుతుందని మనము వేరియేషన్ ఆఫ్ అయాన్స్ టాపిక్లో డిస్కస్ చేసినాం. సో నెక్స్ట్ టాపిక్ ఏమి అంటే Kholraush లా. సో సెకండ్ టాపిక్ ఇన్ ఎలక్ట్రోకెమిస్ట్రీ ఈజ్ Kholraush లా. Kholraush నియమము. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ షార్ట్ నోట్స్కు ఇంపార్టెంటే, 10 మార్క్స్కి కూడా ఇది ఇంపార్టెంట్ టాపిక్. సో Kholraush నియమము. సో మనం ఇప్పుడే ప్రీవియస్ టాపిక్లో చదివితే కాన్సన్ట్రేషన్ తగ్గే కొలది కండక్టివిటీ తగ్గుతుంది అని ఇక్కడ చదువుకున్నాం వేరియేషన్ టాపిక్లో. సో ఇక్కడికి వచ్చేసరికి Kholraush లాలో లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్, అయానుల వలసాత్మక నియమము అని కూడా అంటాం. Kholraush నియమానికి మరొక పేరు అయానుల వలసాత్మక నియమం. అంటే కాన్సన్ట్రేషన్ తగ్గితే అయానుల మధ్య ఏం జరుగుతుంది, వాహకత ఏమవుతుంది అనేది మనము ఇక్కడ Kholraush నియమంలో చూద్దాం. సో ఈ Kholraush లా ఇంట్రడ్యూస్ చేసే టైంలో స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్కు మనము కండక్టివిటీ వాల్యూ కనుక్కోవడానికి ఇబ్బందిగా ఉన్న రోజుల్లో ఈ Kholraush లా మనకు ఎంత యూజ్ అయింది అంటే టు నో ద కండక్టివిటీ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్స్. సో ఈ Kholraush లాని మనము బలహీనమైన లేదా దుర్బల ఎలక్ట్రోలైట్ల యొక్క వాహకతను నిర్ణయించడానికి కూడా ఇది ఉపయోగించే విధంగా మనకు ఈ నియమము అనేది డిఫైన్ చేసినారు. సో కాబట్టి Kholraush లాకి ఇంపార్టెన్స్ పెరిగింది. అంటే ఫర్ వీక్ ఎలక్ట్రోలైట్స్ ఆల్సో వీ కెన్ డిటర్మైన్ ద కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్. సో ఏమి లా? సో ఇక్కడ అయానుల వలసాత్మక నియమము అని ఎందుకు అంటున్నాం Kholraush లాను? లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. అంటే ఎగ్జాంపుల్కు సోడియం క్లోరైడే మరొక మారు తీసుకుంటే సోడియం క్లోరైడ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ అయాన్స్ ఉన్నాయి? 2 ఆపోజిట్ చార్జ్డ్ అయాన్స్ ఉన్నాయి. సో వన్ ఈజ్ సోడియం అయాన్ అండ్ అనదర్ వన్ ఈజ్ క్లోరైడ్ అయాన్. సో సోడియం అయాన్స్ ఎక్కడికి ట్రావెల్ అవుతాయి? Na+ అయాన్స్ దాని ఆపోజిట్ ఛార్జ్ ఉన్న ఎలక్ట్రోడ్ వైపుకు ట్రావెల్ అవుతాయి. అదే క్లోరైడ్ అయాన్స్ తీసుకుంటే క్లోరైడ్ అయాన్స్ కూడా నెగటివ్ ఛార్జ్డ్ క్లోరైడ్ అయాన్స్ దాని ఆపోజిట్ ఛార్జ్ ఉన్న ఎలక్ట్రోడ్స్ వైపుకు పోతాయి. ఎగ్జాంపుల్ సోడియం ప్లస్ అయాన్ ఇట్ ట్రావెల్ టువర్డ్స్ నెగటివ్ ఛార్జ్డ్ ఎలక్ట్రోడ్ అండ్ Cl- అయాన్ ఇట్ ట్రావెల్స్ టువర్డ్స్ ఇట్స్ ఆపోజిట్ ఛార్జ్డ్ ఎలక్ట్రోడ్స్. సో అంటే Na+ అయాన్లు దాని విరుద్ధావేశం ఉన్న ఎలక్ట్రోడ్ వైపుకు ఇవి ప్రయాణము చేస్తే Cl- అయానులు దాని విరుద్ధావేశం ఉన్న ప్లస్ ఎలక్ట్రోడ్ వైపుకు అంటే క్యాథోడ్ వైపుకు ట్రావెల్ అవుతాయి. సో అంటే దాని విరుద్ధ ఆవేశాల వైపుకు ప్రయాణిస్తాయి. అవి ఎంత వేగంగా ప్రయాణిస్తాయి అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ధనావేశం ఉన్న అయానులు ఎప్పుడు ఫ్రీగా మొబిలిటీ చూపిస్తాయి? దాని అడ్జసెంట్లో దాని ప్రక్కన ఉన్నటువంటి రుణ అయానుల ప్రభావం దీని మీద ఉండకూడదు. అట్లాగే నెగటివ్ చార్జ్డ్ అయాన్స్ పాజిటివ్ చార్జ్డ్ అయాన్స్ ఇన్ఫ్లుయెన్స్ లేనప్పుడు అవి ఫ్రీగా దే మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అంటే లా ఆఫ్ ఇండిపెండెన్స్ లా ఏం చెప్తుంది అంటే ప్లస్ అయాను ఇన్ఫ్లుయెన్స్ నెగటివ్ అయాన్ మీద ఉండదు, నెగటివ్ అయాన్ ఇన్ఫ్లుయెన్సు ప్లస్ అయాన్ మీద ఉండదు. కాబట్టి ఏ అయాన్ అది ఇండివిజువల్గా దాని పార్టిసిపేషన్ చూపించేస్తుంది. సో ప్లస్ అయాన్గా మైనస్ అయాన్గా చూపిస్తుంది అని ఇక్కడ మనకు Kholraush లా డిఫైన్ చేస్తుంది. సో ఆ డెఫినేషన్ ఏమో ఒకసారి చూద్దాం. సో Kholraush లా స్టేట్స్ దట్ ద ఈక్వివాలెంట్ కండక్టివిటీ తుల్యాంక వాహకత. సో తుల్యాంక వాహకత అంటే మనం ఇన్స్టెడ్ ఆఫ్ 1 గ్రాము 2 గ్రాము ఇట్లా కాకుండా ఈక్వివాలెంట్ వెయిట్స్ను మనము సొల్యూట్ వేసుకొని సొల్యూషన్ తయారు చేస్తే అది ఆ సొల్యూషన్కు అంటే తుల్యాంక భారము
ఈక్వివాలెంట్ వెయిట్ అంటాం. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్స్ ప్లేస్లో ఏం వేసుకుంటాం, తుల్యాంక భారం ఈక్వివాలెంట్ వెయిట్ని వేసుకొని ఒక సొల్యూషన్ ప్రిపేర్ చేస్తే ఆ సొల్యూషను కు కండక్టివిటీ ఇన్ కేస్ క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని మనము ఈక్వివాలెంట్ కండక్టివిటీ ఆఫ్ దట్ సొల్యూషన్ అంటాం. సో కోల్రాష్లో ఈక్వివాలెంట్ కండక్టివిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చెప్తోంది, ఇన్ఫినైట్ డైల్యూషన్ అయిన సొల్యూషన్లో, ఇన్ఫినైట్ డైల్యూషన్ అంటే ఏమి ఇక్కడ మీనింగు, అనంత విలీనము వద్ద, అంటే మ్యాక్సిమం మనం ఇంకా డైల్యూషన్ చేసేసినాం. ఇన్ఫినైట్ డైల్యూషన్ అంటే మీనింగు అనంత విలీనము వద్ద, అనంత విలీనము వద్ద సో ఇక్కడ ద మోలార్ కండక్టివిటీ ఆఫ్ ఏ సొల్యూషన్ అట్ గివెన్ Kholraush states that the equivalent conductivity of an electrolyte at infinite dilution, infinite అంటే అనంత విలీనము వద్ద, అంటే కాన్సన్ట్రేషన్ ఏమైపోతుంది, చాలా తగ్గి 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 జీరోకు వస్తే కోల్రాష్లా ఎప్పుడు చెప్తుంది, అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్ లాంబ్డా ఇన్ఫినిటీ, లాంబ్డా ఇన్ఫినిటీ. సో లాంబ్డా ఇన్ఫినిటీనే మనము ఇన్ఫినైట్ డైల్యూషన్ అంటాం. లాంబ్డా ఇన్ఫినైట్, లాంబ్డా ఇన్ఫినైట్ అంటే మీనింగు, లాంబ్డా ఇన్ఫినైట్ అంటే మీనింగు ఏమి అంటే ఇన్ఫినైట్ డైల్యూషన్. ఇన్ఫినైట్ డైల్యూషన్ ఉన్నప్పుడు ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఎంత అని చెప్తే అది లాంబ్డా ఇన్ఫినిటీతో డినోట్ చేస్తాం. అంటే ఎలక్ట్రికల్ ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అట్ ఇన్ఫినైట్ dilution. So Kholraush states that the equivalent conductivity of an electrolyte solution at infinite dilution is equal to. సో ఇక్కడ ఎవ్రీ టర్మ్ను మనము నీట్గా క్లారిటీ ఉంటే డెఫినేషన్ ఈజీగా అర్థమవుతుంది. సో తుల్యాంక వాహకత దేనికి నిర్ణయించే, దేనికంటున్నాడు, అనంత విలీనము వద్ద, అనంత విలీనము వద్ద అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ ఎంత, ఆల్మోస్ట్ ఆల్ చాలా డైల్యూట్ అయినప్పుడు, చాలా విలీనత ఉన్నప్పుడు దాన్ని మనము అనంత విలీనము వద్ద. సో అనంత విలీనము వద్ద ఒక ద్రావణాన్ని తీసుకున్నాం. ఆ ద్రావణంకు తుల్యాంక వాహకత లెక్క కట్టాల అని, కట్టాలా అంటే కోల్రాష్లో ఏం చెప్తున్నాడు, అనంత విలీనము వద్ద తుల్యాంక వాహకత దేనికి సమానమవుతుంది అంటే ఆ ఎలక్ట్రోలైట్లో ఉన్నటువంటి, ఎగ్జాంపుల్కు సోడియం క్లోరైడ్, ఆ ఎలక్ట్రోలైట్లో ఉన్నటువంటి అయానులు, Na+ అయానులు, Cl- అయాను, ఆ Na+ అయానుల వాహకత Cl- అయానుల వాహకతల మొత్తము విలువనే ఆ అనంత విలీనము వద్ద ఆ ఎలక్ట్రోలైటు యొక్క తుల్యాంక వాహకతకు సమానము. దీన్నే కోల్రాష్ నియమము అని అందరు. అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్ ఆఫ్ electrolyte solution, the equivalent conductivity value is equal to the summed value of the conductances of the anions as well as cations. The summed value of the conductances of the anions and cations is equal to the equivalent conductivity of an electrolyte solution at infinite dilution is known as Kholraush law. అంటే యాజ్ డైల్యూషన్ అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ goes on డిక్రీజ్ అయిన సందర్భంలో కండక్టివిటీ వాల్యూ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే అయానుల మొబిలిటీ మీద డిపెండ్ అయింది. అయానులు ఎంత వేగంగా మొబిలిటీ చూపిస్తే కండక్టివిటీ వాల్యూ అంత పెరుగుతుంది. అంటే మొబిలిటీ ఆఫ్ అయాన్స్ మీద కండక్టివిటీ డిపెండ్ అయి ఉంది. సో కోల్రాష్ లాను మనం డీటెయిల్డ్గా అనుకుంటే కోల్రాష్ లా ఏం చెప్తుంది అంటే కండక్టివిటీ వాల్యూ మొబిలిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. మొబిలిటీ
పెరుగుతుందా తగ్గుతుందా ఎట్లా చెప్తాము మొబిలిటీ అంటే డైల్యూషన్ పెరిగే కొలది ఒక అయాన్ మొబిలిటీ ఇంకొక అయాన్ మీద డిపెండ్ అయి ఉండదు, ఎందుకంటే డిస్టెన్స్ ఆఫ్ ద అయాన్స్ ఎక్కువ ఉంటుంది, డిస్టెన్స్ ఆఫ్ అయాన్స్. కాబట్టి ప్లస్ అయాన్ ఇన్ఫ్లుయెన్స్ నెగటివ్ అయాన్ మీద ఉండదు, నెగటివ్ అయాన్ ఇన్ఫ్లుయెన్స్ ప్లస్ అయాన్ మీద ఉండదు. కాబట్టి మొబిలిటీ ఆఫ్ అయాన్స్ ఇండివిజువల్గా ఫ్రీలీ దే మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అదర్ ఈజ్ నాట్, ఒక అయాన్ ఇన్ఫ్లుయెన్స్ ఇంకొక అయాన్ మీద ఉండదు. సో కాబట్టి కండక్టివిటీ వాల్యూ అనేది మనకు మొబిలిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది అని కోల్రాష్లా చెప్తోంది. సో నెక్స్ట్, మోలార్ కండక్టివిటీ ఆఫ్ ఎ సొల్యూషన్ at given concentration is the conductance of the volume of solution containing 1 mole of electrolyte kept between 2 electrodes. సో 2 ప్లాటినం ఎలక్ట్రోడ్స్ తీసుకుందాం. ఆ 2 ప్లాటినం ఎలక్ట్రోడ్స్కు ఒక స్పెసిఫిక్ కాన్సన్ట్రేషన్ ఏదో ఒక కొంత కాన్సన్ట్రేషన్ ఉన్న సొల్యూషన్ తీసుకుంటే ఆ 2 ప్లాటినం ఎలక్ట్రోడ్స్ మధ్య డిస్టెన్సు ఎల్ అనుకుందాము. నెక్స్ట్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ క్యాపిటల్ ఏ అయితే అప్పుడు దాని మోలార్ కండక్టివిటీ ఆఫ్ సొల్యూషన్ ఏమవుతుంది, ఇంక్రీజెస్ విత్ ద డిక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్. అది పెరుగుతుంది మోలార్ కండక్టివిటీ వాల్యూ ఎప్పుడు, యాజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ డిక్రీజెస్. సో ఇక్కడ కోల్రాష్లో ఏం చెప్తుంది, కాన్సన్ట్రేషను ఎక్కువ ఉంటే కండక్టివిటీ వాల్యూ పెరగదు, కాన్సన్ట్రేషన్ తగ్గే కొలది కండక్టివిటీ పెరుగుతుంది బికాస్ ఆఫ్ ద ఇంక్రీజ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ద అయాన్స్ లేదా ఇంక్రీజ్ ఆఫ్ ద మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. అయానులు ఒక చోటు నుండి ఇంకొక చోటుకి ట్రావెల్ అవ్వడము చాలా ఫాస్ట్గా జరుగుతుంది. కాబట్టి కాన్సన్ట్రేషన్ ఎంత తగ్గితే అంత నీకు అయాన్ల మధ్య డిస్టెన్స్ పెరుగుతుంది. సో కాబట్టి దే విల్ మూవ్ ఫ్రీలీ. The cations influence will not be affected on anions. Anions influence will not be affected by cations. సో anion influence cation మీద ఉండదు, cation influence anion మీద ఉండదు. కాబట్టి ఫ్రీగా దే విల్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఇప్పుడు ప్లస్ అయాన్స్ తీసుకుంటే దాని ఆపోజిట్ ఎలక్ట్రోడ్ వైపుకు చాలా ఫాస్ట్గా ట్రావెల్ అయిపోతాయి. అంటే నెగటివ్ చార్జ్డ్ అయాన్స్ దాని ఆపోజిట్ ఎలక్ట్రోడ్ వైపుకు ఫాస్ట్గా మొబిలిటీ చూపిస్తాయి. ఎప్పుడు, యాజ్ ద డైల్యూషన్. సో డైల్యూషన్ ఎంత జరిగితే అంత ఫ్రీగా అయాన్స్ విల్ మూవ్ అనేది కోల్రాష్లా ఇక్కడ డిఫైన్ చేసింది. సో నెక్స్ట్ స్లైడ్. సో కోల్రాష్లా లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ ఆర్ కోల్రాష్లా స్టేట్స్ దట్ లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఎప్పుడు, at infinite dilution. So limiting molar conductivity of an electrolyte can be represented as the sum of the individual contributions of the anion and cation of the electrolyte. If we take example sodium chloride electrolyte, Na plus ions equivalent conductance, Cl minus ions equivalent conductance values, summed value is equals to molar conductivity or equivalent conductivity of sodium chloride electrolyte. అదే మనము ఇన్ఫినైట్ డైల్యూషన్ 0 దగ్గర తీసుకుంటే అప్పుడు అది ఇన్ఫినైట్ డైల్యూషన్ దగ్గర తీసుకుంటే లేదా 0 కాన్సన్ట్రేషన్ దగ్గర తీసుకుంటే అప్పుడు λ0 Na ప్లస్ అయాన్స్, λ0 Cl మైనస్ అయాన్స్. అప్పుడు సోడియం క్లోరైడ్ ఎలక్ట్రోలైట్ మోలార్ కండక్టివిటీ లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ వాల్యూ ఎంత వస్తుంది సోడియం క్లోరైడ్ది అంటే ఈ కింది ఫార్ములాలో మనం చూపించినాం ఈ స్లైడ్లో. సో λ0 Na ప్లస్ అయాన్స్, λ0 Cl మైనస్ అయాన్స్. సో ఇన్ జనరల్ ఇఫ్ యాన్ ఎలక్ట్రోలైట్ ఆన్ డిసోసియేషన్, సో విఘటనము చెందితే అయానులుగా Na ప్లస్ అయానులు Cl మైనస్ అయానులుగా విఘటనం చెందితే లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ వాల్యూ ఎంత అవుతుంది, NaCl ఈజ్ ఈక్వల్ టు Na ప్లస్ ప్లస్ λCl మైనస్. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ కోల్రాష్ లా.
సో నెక్స్ట్ యూజెస్ ఆఫ్ కోల్రాష్లా లేదా అప్లికేషన్స్ ఆఫ్ కోల్రాష్లా ఇంపార్టెంట్. సో నేను స్టార్టింగ్లోనే కోల్రాష్లా ఇంట్రడక్షన్లో చెప్పినాను. కోల్రాష్లాని యూజ్ చేసి మనము ఓల్డెన్ డేస్లో స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ కండక్టివిటీ క్యాలిక్యులేట్ చేయడమే కష్టంగా ఉండేది. కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఫస్ట్ రెసిస్టివిటీ క్యాలిక్యులేట్ చేసి దాని ఇన్వర్స్ని కండక్టెన్స్గా మనం కన్సిడర్ చేసేవాళ్ళు. బట్ ఈ కోల్రాష్లాను అప్లై చేసుకొని కోల్రాష్లాని యూజ్ చేసి వీక్ ఎలక్ట్రోలైట్ కండక్టివిటీని డిటర్మైన్ చేయొచ్చు ఎప్పుడు ఇన్ఫైనైట్ డైల్యూషన్ దగ్గర. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్, అయానుల విఘటనాన్ని కూడా మనము విఘటన అవధిని కూడా బలహీన లేదా దుర్బల ఎలక్ట్రోలైట్ల విఘటన అవధిని ఫర్ వీక్ ఎలక్ట్రోలైట్స్, ద క్యాలిక్యులేషన్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఫర్ వీక్ ఎలక్ట్రోలైట్స్, calculation of dissociation constant for a weak electrolyte, calculation of solubility of sparingly soluble salt. అంటే బలహీనమైన దుర్బల ఎలక్ట్రోలైట్లు లేదా ద్రావితాలకు సాల్యుబిలిటీ విలువను కూడా మనము డిటర్మైన్ చేయొచ్చు. సో ఇది అప్లికేషన్స్ ఆఫ్ కోల్రాష్లా. సో ఇది ఇంకా క్యాలిక్యులేషను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.